మీకు తెలుసా పెన్ను క్యాప్ కు ఈ యొక్క రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? చిన్నపిల్లలు పొరపాటున ఈ యొక్క క్యాప్ ను మింగితే ఊపిరి ఆడటానికి ఈ యొక్క రంధ్రాన్ని పెన్ను క్యాప్ కి ఉంచుతారట. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. టర్కీలో సుమారుగా 8600 సంవత్సరాల క్రితం రొట్టెను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. అరచేతి ఎడల్పులో గుండ్రంగా ఉన్న ఆ బ్రెడ్ తో పాటు గోధుమలు, బార్లీ లభించాయని తెలిపారు. దక్షిణ టర్కీలోని కొన్యా ప్రావిన్స్ లో ఈ యొక్క రొట్టెను గుర్తించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు బయటపడిన వాటిలో ఇదే అత్యంత పురాతనమైన బ్రెడ్ అని భావిస్తున్నారు. దానిపై మట్టి పొర ఉండటంతో ఎన్నేళ్లుగా మనగలిగింది అని వివరించారు. దంత సంరక్షణ కోసం ప్రతిరోజు బ్రష్ చేయాలి. ఉదయం, రాత్రి 2 పూటలా చేస్తే ఇంకా మంచిది. అయితే కొంతమంది టూత్ బ్రష్ సగం అయిపోయి ఊడిపోయినా గానీ అదే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. టూత్ బ్రష్ ను నిర్ణీత వ్యవధిలో మార్చడం ముఖ్యమైన విషయం. అరిగిపోయిన టూత్ బ్రష్ తో పళ్ళు తోముకోవడం వల్ల నోటిలో పాచి బ్యాక్టీరియా తొలగదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ప్రతి 3 నుంచి 4 నెలలు ఒకసారి టూత్ బ్రష్ ను మార్చాలి. బ్రష్ ను అంతకంటే ఎక్కువ రోజులు ఉపయోగిస్తే చిగుళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానితో రోజు బ్రష్ చేసిన పళ్ళు సరిగ్గా క్లీన్ అవ్వు. దీని కారణంగా దంతక్షయం, చిగుళ్ళు సమస్యలు ఎదురవుతాయి. ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్యం తర్వాత బ్రష్ ను మార్చాలి. దీని వల్ల సూక్ష్మ క్రిములు వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. అలాగే నోటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనం చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉంటాం, బోగీల మీద ఓ నెంబర్ రాసి ఉంటుంది. ఈ నెంబర్ ఏంటనే సందేహం అందరికీ వచ్చే ఉంటుంది. నిజానికి ఈ సంఖ్య రెండింటికి ప్రతిబింబిస్తుంది. ఆ సంఖ్య రాసి ఉన్న బోగి ఏ సంవత్సరంలో తయారైంది, ఆ బోగి ఏ తరహాది అనేది సూచిస్తుంది. దాదాపుగా ఈ సంఖ్య 5 అంకెల్లోనూ ఉంటుంది. ఇందులోని మొదటి 2 నెంబర్లు బోగి తయారైన సంవత్సరాన్ని సూచిస్తాయి. మిగతా నెంబర్లు 1 నుంచి 200 మధ్య ఉంటే అది ఏసీ బోగి అని అర్థం. అలాగే 200 నుంచి 400 మధ్యలో ఉంటే స్లీపర్ బోగి అని అర్థం. 400 నుంచి 600 మధ్య ఉంటే జనరల్ కోచ్ అని అర్థం. మరి ఈ ఫోటోలోని నెంబర్లు ఆధారంగా ఆ ట్రైన్స్ బోగీలు ఏవో చెప్పండి చూద్దాం. మైలు రాళ్ల మీద కిలోమీటర్ నంబర్ తో పాటు పైభాగంలో వివిధ రంగులేసి ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? అలా వాటికి వేసే ఒక్కో రంగుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆరెంజ్ కలర్ లో ఉంటే అది గ్రామీణ రోడ్డు అని అర్థం. దేశంలో గ్రామీణ రోడ్లు 3,93,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దాని తర్వాత నీలం రంగు లేదా నలుపు రంగులో ఉంటే జిల్లా రోడ్లు అని అర్థం. ఇవి 5,61,940 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. అలాగే ఆకుపచ్చ రంగు ఉంటే రాష్ట్రంలోని ప్రధాన నగరాలను కలుపుతూ నిర్మించే రోడ్లని అర్థం. చివరగా పసుపు రంగు వేసి ఉంటే అది జాతీయ రహదారి అని అర్థం. ఇవి రాష్ట్రాలను పెద్ద పెద్ద నగరాలను కలుపుతాయి. దేశంలో 151,019 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. మొబైల్ నెంబర్ కి 10 అంకెలు ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? దీన్ని జాతీయ నెంబరింగ్ స్కీమ్ అంటారు. అలాగైతే అన్ని దేశాల్లో ఫోన్ నెంబర్లు 10 ఉంటాయా అంటే ఉండవు. వాటి అంకెలు వేరేగా ఉంటాయి. ఈ అంకెలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉంటాయి. దేశంలోని జనాభాను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. దేశంలో జనాభాకు ఒక్కో నెంబర్ కేటాయిస్తే అప్పుడు ఎన్ని నెంబర్లు కావాల్సి ఉంటుంది ఓసారి ఆలోచించండి. మన జనాభా ప్రస్తుతం 140 కోట్లకు చేరింది కాబట్టి 10 ఉంటాయి. మరి ఇంతకు ముందు తక్కువే కదా. 2003 వరకు మన దేశానికి 9 నెంబర్లు ఉండేవి. పెరుగుతున్న జనాభాకి సరిపోవని ట్రాయ్ తర్వాత 10 డిజిటల్స్ ని కేటాయించింది. అలా మన దేశంలో మొదట 9 సిరీస్ తో నెంబర్లు ప్రారంభమయ్యి అలా ఇప్పటికే 8, 9, 6 సిరీస్ల వరకు వచ్చాయి. క్రమంగా 5, 4 కూడా వెళ్తాయి. అయితే నెంబర్ ముందు ఉండే 91 మన కంట్రీ కోడ్. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ కు 1 ఉంటుంది. ఈ దేశానికి మొబైల్ నంబర్లు 7 డిజిటల్స్ ఉంటాయి. 3 అంకెల ఏరియా కోడ్ తో కలిపి 11 అంకెలు ఉంటాయి. చాలా మందికి 9 సిరీస్ ఉన్న నెంబర్ కే మక్కువ చూపుతారు. మీలో ఎంతమంది 9తో ప్రారంభమయ్యే నెంబర్ సొంతం చేసుకున్నారో కామెంట్ చేయండి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ జనాభా ఆయుర్దాయం క్రమంగా పెరిగింది. ప్రపంచ యుద్ధాలు, కరోనా మహమ్మారిని పక్కన పెడితే 200 ఏళ్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సగటు ఆయుర్దాయం పెరుగుతుంది. ఇటీవల ఐక్యరాజ్య సమితి కూడా దీని గురించి వెల్లడించింది. అయితే పుట్టేవారి సంఖ్య తగ్గిపోతుండగా వృద్ధుల సంఖ్య మాత్రం పెరుగుతుందని కొన్ని సర్వేలు వెల్లడించాయి. 5 ఏళ్ల లోపు పిల్లల కంటే వృద్ధులే 2 రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేల్చారు. మొనాకోలో అత్యధికంగా దేశ ప్రజల ఆయుర్దాయం సగటు 87 సంవత్సరాలు. ఆ తర్వాత హాంకాంగ్ 2వ స్థానంలో ఉండగా దాని పక్కనే ఉండే మకావు 3వ స్థానంలో ఉంది. వరల్డ్ క్లీనెస్ట్ కంట్రీ జపాన్ 83.7 సగటుతో ఉంది. ఇందుకు వీరి ఆహారపు అలవాట్లు, పరిసరాల పరిశుభ్రత ప్రధాన కారణాలు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక ఆరోగ్య సమస్యలు సహా పలు కారణాలతో ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్యలు ఎక్కువగా బయటపడుతున్నాయి. స్త్రీ పురుషుల కలయిక సమయంలో పురుషుని జననేంద్రియాల నుంచి స్పెర్మ్ విడుదలవుతుంది. దీనిలో స్త్రీ గర్భాధారణకు కారణమయ్యే శుక్ర కణాలు ఉంటాయి. మగవారిలో వీర్య కణాల నాణ్యత, వీర్య కణాల సంఖ్య, రంగు వారి ఆరోగ్యాన్ని సూచిస్తాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం అనేది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఈ పరిశోధనలో తెలిసింది. స్పెర్మ్ కౌంట్ కు క్యాన్సర్ కు ప్రత్యేక సంబంధం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ఈ స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఎవరికి తగ్గుతాయంటే గంజాయి, కొకైన్, హెరాయిన్, ఆక్సికోడోన్ వంటి మత్తు పదార్థాలు వీర్యం ఉత్పత్తి, వీర్యం నాణ్యతపై ప్రభావం చూపుతాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అలానే సిగరెట్లు, చుట్టలు, బీడీలు వంటి పొగాకు ఉత్పత్తులు మగవారిలో సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. పొగ తాగే అలవాటుకు దూరంగా ఉండండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని, నాణ్యతను దెబ్బతీస్తుంది. మన ఇళ్లలో ఉత్పత్తి అవుతున్న చెత్తను తడి, పొడి చెత్తగా విభజించాలని చెబుతున్నా మనలో చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రకృతి కోసం తడి, పొడి చెత్తను వేరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నీరుగారిపోయింది. కార్మికులు శుభ్రం చేసి వెళ్ళాక మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలు పడేయడంతో వేలల్లో మోగజీవులు అందులోని పాలిథిన్ కవర్లు తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇంటి ముందు పిచ్చి మొక్కలు పెరిగినా, చెత్త చెదారం పేరుకుపోయినా వారి కోసం కాకుండా మీరే నడుం బిగించండి. మన వీధుల్లో లేదా ఉదయం వాకింగ్ కి వెళ్ళినప్పుడు చాలా మంది పారిశుద్ధ్య కార్మికులు కనబడుతూనే ఉంటారు. కుదిరితే వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకోండి. ఇంటి ముందుకు వచ్చినప్పుడు వీలైతే టీ ఇవ్వండి చాలు, వారు సంతోషిస్తారు. పండగలప్పుడు ఇంట్లో వండుకున్న పిండి వంటలు ఇచ్చినా ఎంతో మురిసిపోతారు వాళ్ళు. వారి యొక్క సేవలను మనం గౌరవిద్దాం.